జై శ్రీమన్నారాయణ. వేదాంతద్వయ తత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన పరమాత్మ శ్రీరామచంద్రమూర్తి యొక్క దివ్య చరణ సన్నిధానానికి అనంతకోటి దాసోహాలు సమర్పిస్తూ అస్మద్ ఆచార్య వర్యులు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ పెద్దజీయర్ స్వామి వారి యొక్క దివ్యచరణాన్ని సేవిస్తూ శ్రీమత్ పరమహంస పరివిరాజకాచార్య శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారి యొక్క దివ్యచరణాన్ని సేవిస్తూ భాగవత గోష్ఠినంతా కూడా అందరికీ కూడా దాసోహాలు సమర్పిస్తూ శ్రీమద్ రామాయణ వసంత నవరాత్ర మహోత్సవం మన భాగ్య విశేషం చేత కరీంనగర్లో ప్రారంభం కావడం మనందరి తల్లిదండ్రుల యొక్క వారి తల్లిదండ్రుల యొక్క పుణ్య విశేషంగా జరిగింది కనుకనే ఇంతమంది ఒక చోట. పూర్వకాలంలో చెప్పేవాళ్ళు, ఓ పెళ్లి పత్రిక ఇస్తే ఎండకాలమనక ఆయాస పడబోక పెళ్లి కార్యమనుచు ప్రేమ విడక దూరభారమనుచు ధైర్యంబు మదిచెడక తమతి కార్యమనుచు దలసరయ్య. కరీంనగర్ వాసులందరిది కూడా మన భాగ్య విశేషం చేత ఇది మన సొంత కార్యం. స్వామివారు కేవలంగా ప్రార్థించినంత మాత్రంలో వారికి ఎన్నో కార్యకలాపాల యొక్క ఒత్తిడి బిజీ ఉన్నా మా కరీంనగర్ వాళ్ళు పిలిచారు కనుక తప్పకుండా వెళ్ళాలి అనేటువంటి యొక్క భాగ్యం చేత వారు ఏం చేయడం జరిగింది. ఈ కాలంలో కుటుంబంలో ఉండే వాళ్లకు ఒకరికొకరికి సంబంధాలు లేకుండా పోతున్న ఈ రోజులు, తల్లిదండ్రులకు పిల్లలకు సంబంధాలు లేవు, బంధువులకు హితువులకు సంబంధాలు లేవు. ఇలాంటి సందర్భంలో ఇక్కడ ఏం చేస్తే అందరం కలిసి ఉండాలి. మనకు సామెత ఉండేది పూర్వంలో, కలిసి ఉంటే కలదు సుఖం. అందరినీ కలిపే వేదిక ఇక్కడ. ఎవరెవరిళ్లలో ఏ శుభకార్యాలు జరిగినా వారి హితులో బంధువులు స్నేహితులు వెళతారు. కానీ ఇక్కడ ఎవరి కార్యం అంటే శ్రీరామ కార్యాన్ని మనస్వామి వారు ప్రేమగా ఇక్కడ ఆవిష్కరించినారు కనుక ఈ కార్యం అందరిది మనదేనే ఉద్దేశంగా రావడం జరిగింది. సుమారుగా మంచి కాలం తొందరగా గడిచిపోతుంది అన్నట్టుగా 9 రోజులలో అప్పుడే 7వ రోజుకు చేరుకోవడం జరిగింది. మంచి కాలం తొందరగా వెళ్ళిపోతుంది. దేనికోసమట అంటే అది ఎందుకు జరుగుతుందంటే 70 ఏళ్ల వాళ్ళు కూడా 7 ఏళ్ల వాళ్ళు అయిపోతారు మంచి కార్యక్రమాలలో. అలాగే మన స్వామివారు ధర్మం అనే దానికి ఏమిటి అనేటువంటి విషయాన్ని, అది వేదధర్మము శాస్త్రధర్మము ఏ ధర్మమైనా అన్ని ధర్మాలతో కలిసినటువంటి యొక్క శ్రీమద్ రామాయణం యొక్క ధర్మస్వరూపుడైన శ్రీరామచంద్రు ప్రభువు యొక్క దివ్యమైనటువంటి యొక్క వైభవాన్ని ఇక్కడ ఆవిష్కరిస్తున్నారు స్వామి. ధర్మం అనేటువంటిది పూర్వకాలంలో ధర్మంగా నువ్వు జీవిస్తే ధనధాన్యాలు, కీర్తి ప్రతిష్టలు, వైభవాలు, ఆరోగ్యాలు నీ వెంటబడతాయి. ఎప్పుడో ఒక విన్న చిన్న కథ చెప్తాను. ధర్మం అంటే ఏమిటి, ఆశీర్వచన బలం అంటే ఏమిటి. ఈవేళ మన కరీంనగర్ భాగ్యం ఏమిటంటే ఇక్కడి వాళ్లే కాదనుకోండి, వాట్సాప్లో ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని సేవించి ధన్యులవుతున్నారు. స్వామివారి యొక్క పరిపూర్ణమైన మంగళాశాసనంతో ఈ క్రోధినామ సంవత్సరం ప్రారంభం కావడం అనేటువంటిది మనందరి యొక్క అదృష్టంగా భావించుకుంటుంది. పూర్వకాలంలో రామచంద్రుడు ఇంకా పుట్టలేదు.
కానీ అంతకు పూర్వం రాజుల్లో ఒక రాజుగారు ఉండేవారట. ఆయన పేరు శక్వవేణ మహారాజ్. ఆయన భార్య పేరు కృపాలిని మహారాణి. వాళ్ళిద్దరూ ఎంతటి వాళ్ళు అంటే నవఖండ పృథివికి చక్రవర్తులు. ఆ మహారాజు శక్వవేణుడు. ఆయన మొన్న స్వామివారు ఒక మాట చెప్పారు మనకు ఉపన్యాసంలో, అందరికీ బాగా తెలిసింది. యుక్త ఆహార విహారస్య. ఏమిటా యుక్తాహార విహారం అంటే శరీరానికి పడిందా పడందా, ఉప్పా పులుపా తీపా కారమా కాదు సుమా. నీ కష్టార్జితంగా సంపాదించిన దాన్ని సమృద్ధిగా అనుభవించేటువంటి ఒక అధికారం నీ కష్టార్జితమనేటువంటి ఒక సూత్రం ద్వారా సంపాదించింది నీకు చెందుతుంది. దాని పేరు, అది దానివల్ల మనం అనుభవించింది యుక్తాహారం. ఈ శక్వవేణ మహారాజు గారు, కృపాలిని మహారాణి గారు ప్రతిరోజు వారికి ఆ కాలంలో ఉండే ఋషుల చేత ప్రతిరోజు ఆశీర్వచనం తీసుకునేటువంటి ఒక అలవాటు. 3 పూటల. 3 పూటలు ఎందుకండి మహారాజా అంటే, అయ్యా మేము రాజ్య పరిపాలన హడావుల్లో పడి ధర్మాన్ని మర్చిపోతూ ఉంటాము, నీతిని మర్చిపోతూ ఉంటాము, అప్పుడప్పుడు న్యాయాన్ని మర్చిపోతూ ఉంటాం. కనుక మరవకుండా ఉండడానికి మీరు 3 పూటలు వచ్చి మాకు ఆశీర్వచనం చేయండి అని చెప్పేవాట ఆ మహారాజు. సరే ఇలా చేస్తున్నారు. ఆ మహారాజు గారికి ఏమని ఆశీర్వచనం చేసి అంటే, రాజా ధర్మం పాలైతే రాజా, ధర్మం ఎప్పుడు నిన్ను రక్షించుగాక, నువ్వు ధర్మాన్ని ఎప్పుడు అనుసరిద్దువుగాక అని వాళ్ళు ఆశీర్వచనం చేసేవాళ్ళు. ఇలా జరుగుతుంటే ఆ రాజుగారు స్వయంగా నవఖండ పృథివికి చక్రవర్తి అయినప్పటికీ కూడా 2 ఎకరాల భూమిని తీసుకొని తానే స్వయంగా దున్నుకొని తానే స్వయంగా విత్తనాలు వేసుకొని ఆ రాణిగారి సహాయంతో చిన్న చిన్నగా పంటలు పండించుకొని, 1 ఎకరంలో వరి ధాన్యం అయితే 1 ఎకరంలో నవధాన్యాలు పండించుకొని 2 పత్తి చెట్లు పెట్టుకొని ఆ పత్తి దారం తీసి తకిలి మీద దారం తీసుకొని రాజుగారికి 2 వస్త్రాలు, రాణిగారికి 2 వస్త్రాలు నేయించుకొని జాగ్రత్తగా కాలం గడుపుతున్నటువంటి మహనీయుడు ఆయనే. మరి బ్రాహ్మణులకేమి ఇచ్చేవాడు అంటే, ఆయన కట్టుకునేటి ఆ వస్త్రాలైనా ఆహారమైనా రోజుకు 1000 గోదానాలు చేసేవాట. ఆశీర్వచనం చేసిన వాళ్లకు 3 పూటల. ఇలా జరుగుతుంటే కొంతకాలానికి మహారాణి అంటే ఎలా ఉండాలండి, అనేకమైనటువంటి యొక్క వైభవంగా దివ్యమైనటువంటి యొక్క ఆభరణాలతోని వస్త్రాలతో ఉండవలసిన మహారాణి సాధారణంగా ఉందట. కేవలంగా ధర్మాన్ని అనుసరించి ఉన్నారు కనుక శ్రావణ మాసంలో వాళ్ళ ఇంటికి వాళ్ళ కింద ఉండేటువంటి యొక్క సామంత రాజుల రాణులు వాళ్ళందరూ వచ్చారు. అయ్యా రాణి గారిని మేము చూడాలనుకుంటున్నాం, ఎక్కడున్నారు అంటే, రాణిగారు ఏం చేస్తున్నారట అంటే, వాళ్ళ ఇంట్లో ఉండే స్వామికి ఆరగింపు చేయడానికి ఆమెనే స్వయంగా వంట చేస్తుంట. ఏమమ్మా మేము కృపాలిని అనే మహారాణి గారిని చూద్దాం అనుకుంటున్నాం, వారి దర్శనం మాకు దొరుకుతుందా అంటే, అమ్మా ఆ పేరుతోనే నన్నే పిలుస్తారు. మీరేమిటి మీరు స్వయంగా వంట చేస్తున్నారు అంటే, మా ఇంట్లో ఉండే దేవునికి మేము ఎవరితోని వంట చేయించామండి. అందరూ మాకు సేవకులు ఉండవచ్చు కానీ ఆయన సేవకులం మేం కదా. మరి మిమ్మల్ని చూస్తే చాలా బోసిగా ఉన్నారు, మీ దగ్గర డబ్బేం లేదా? వీళ్ళు మెడలు వంగి ఎన్ని నగలు పెట్టుకొని వచ్చాయండి ఇతర రాణులంతా కూడా. డబ్బు ఉంది కానీ అనుభవించే అధికారం మాకు లేదు. ఇప్పుడు మీ దగ్గర ఏమి లేదా? చూపిస్తాను పండి. ఒకసారి మీరు ధనాగారం చూద్దాం అనుకుంటున్నామంటే, దాదాపుగా ఈ షెడ్డుతోని ఒక్కొక్క షెడ్డు 10 ఇంతల పొడవుందట. తాళం తీసింది మహారాణి. చూడండి అమ్మా, ఇదంతా బంగారమే. ఇది దేనికోసం? ఇది కేవలంగా బ్రాహ్మణులు ఆశీర్వదిస్తే ఇచ్చే సంభావన కోసం పెట్టింది, ఇది మాది కాదు. ఇంకో షెడ్డు తాళం చేసి, అబ్బా ఇందులో కూడా చాలా ఉంది కదండి, ఇదేవరి కోసం? ఇది ఎప్పుడైనా కూడా ప్రజలకు కరువు కాటకాలు వస్తే, రావనుకోండి రాజ్యంలో భగవంతుని దయవలన వస్తే వినియోగించడానికి ఈ ద్రవ్యం. ఓహో, మరి అది ఇంకా పెద్దగా ఉంది ఆ షెడ్డు. ఎప్పుడైనా యుద్ధాలు సంభవిస్తే దానికోసం వినియోగించే ద్రవ్యం ఆ షెడ్లో చూపించింది. ఆ తర్వాత ఇంకో షెడ్ తాళం చేసింది. మరి ఇదండి, ఇది మూలధనం, ఎప్పుడు కూడా దీన్ని తీయకుండా ఉండేటువంటి అన్నమాట. ఇంకో షెడ్ తాళం వేసింది.
అమ్మ ఇంట్లో ఏమీ లేదు కదా అంటే, మా అమ్మ వాళ్ళు ఇచ్చిన నగలు ఉన్నాయి నాకు కొన్ని, ఒక చిన్న హారం ఉంది, ఒక నెక్లెస్ ఉంది, ఇదిగో పుస్తెల తాడు ఉంది, ఇంతేనా నీకుంది? ఇంత కాకపోతే ఎంత ఉంటుందండి? మేము రోజు మాకు మేమే పంటలు పండించుకొని తినేవాళ్ళం, మా దగ్గర అంతంత ధనం ఎందుకు ఉంటుంది కనుక? ఇదంతా ప్రజల కోసం, ధర్మం కోసము, దైవం కోసము, రక్షణ కోసం ఉపయోగించే ధనమే తప్ప మాకంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు. సరే, కాలం గడిచిందండి, వారం రోజులు అయిపోయింది. వారం రోజులు స్నేహం చేస్తే వారు వేరవుతారు అని ఓ సామెత. 9 రోజులు రామాయణం విన్న తర్వాత మళ్ళీ 10వ రోజు ఒక 10 నిమిషాలైనా ఇక్కడ వచ్చి కూర్చోవాలని అనిపిస్తూ ఉంటుంది మనసు. సన్నిధి మహాత్మ్యం అంటుంటారు. సరే, వాళ్ళు వారం రోజులు ఉన్నారు. ఉన్న తర్వాత ఎందుకో ఈమెకు నగలు చేయించుకోవాలని అనిపించేలాగా మాట్లాడి కాస్త వాళ్ళు వెళ్ళిపోయారండి. రాజా వారి దగ్గరకు వచ్చింది కృపాలిని మహారాణి. ఏమండి, వాళ్ళు అన్నన్ని నగలు చేయించుకున్నారు, వచ్చారు కదా? అవును, వాళ్ళకు అవకాశం ఉంది, చేయించుకున్నారు. మళ్ళీ 2వసారి రిపీట్ చేసింది, 3వసారి చేసింది, 4వ రోజు చేసింది. ఏమ్మా, నీకు కూడా ఏమైనా నగలు వేసుకోవాలని ఉందా అని అడిగాడు మహారాజు. లేదు కానీ వాళ్ళు చూసినా కనుక చెప్తున్నాను. అప్పుడు మంత్రులందరినీ పిలిపించాడు. ఏమండి, భార్యకు నగలు చేయించాలంటే ఎట్లాంటి డబ్బు కావాలి? అయ్యా, బ్రాహ్మణకైతేనేమో యజ్ఞం చేసిన తర్వాత బ్రహ్మత్వ దక్షిణ అని ఒకటి ఇస్తారు ఎక్కువ, దాంతో చేయించవచ్చు. తర్వాత వైశ్యులైతేనేమో వాళ్ళకు వచ్చిన సంపాదన 5 భాగాలు చేసి పెట్టుబడికి 1 భాగం, అనుభవానికి 2వ భాగం, దాన ధర్మాలకు 3వ భాగం, పేద సాధలకు సేవ చేయడానికో 4వ భాగం, ఆశ్రమాలను ఆలయాలను పోషించడానికి 5వ భాగం. నా సంగతి చెప్పండి స్వామి, మీరైతే మహారాజా ఇంత నవఖండ పృథివికి చక్రవర్తి కదా, మీకెవరైనా పన్ను కట్టని దుష్టరాజులు ఉంటే వాళ్ళ దగ్గర పన్ను వసూలు చేసి భార్యకు నగలు చేయించవచ్చు. తీయవే లిస్టు. మన దగ్గర ఎవరైనా పన్ను కట్టని వాళ్ళు ఉన్నారంటే మహారాజా అందరూ సిన్సియర్గా కడుతున్నారండి. ఎవరు కట్టని వాళ్ళు చూడు లిస్టులో చూడు, ఎవరన్నా ఉన్నారేమో చూడు. ఒక్క ఆయన ఉన్నాడండి, లంకాధిపతి రావణాసురుడు, మనకు కట్టడం లేదు అన్నాడు. సరే, అక్కడి నుంచి సుబుద్ధి అని ఓ మంత్రి గారు ఉన్నారు, నాకు పంపించాడు. ఆయన వెళ్ళి జాగ్రత్తగా అడిగి తీసుకొని రావయ్యా. ఈయన వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? అక్కడ కూర్చున్నాడు పెద్ద సింహాసనం మీద రావణ బ్రహ్మ. ఎవరయ్యా నువ్వు అని అడిగాడు. అయ్యా, నేను శక్వవేణ మహారాజు గారి యొక్క మంత్రినండి. ఎందుకు వచ్చావు, ఏం కావాలి? మీరు చాలా కాలంగా మాకు పన్ను కట్టడం లేదు, అందుకోసం తీసుకువెళదామని వచ్చాను. నేనేమిటి, మీకేమిటి, పన్నేమిటి, కట్టడం ఏమిటి? మా రాజావారు నవఖండ పృథివికి చక్రవర్తి, నేను లోకాలకే చక్రవర్తిని పోయా అన్నట్టు. అయితే చాలామందికి చెడు అలవాట్లు ఎన్ని ఉన్నా మంచి అలవాట్లు కూడా ఉంటాయి. ఏ విషయం సభలో జరిగినా వచ్చి మండోదరికి చెప్పేవాట రావణ బ్రహ్మ. ఆనాడు ఇంటికి వచ్చాడు. ఏం జరిగింది స్వామి సభా విశేషం అంటే, ఎవరో శక్వవేణ మహారాజట, ఆయనకు ఓ మంత్రి అట, ఆయనేమో పన్ను కట్టాలట, మన దగ్గరకు వచ్చాడు. ఆయన వచ్చాడా? వాళ్ళ మంత్రి వచ్చాడు. వెంటనే లేచి నిలబడ్డదండి. ఆయనే నిత్యం కూడా తల్లి తండ్రి బ్రాహ్మణ ఆశీర్వచనం తీసుకునేటువంటి ఒక పరమ పవిత్రుడయ, వేదాశీర్వచనం తీసుకునే పునీతుడు ఆయన. ఆయన రాజ్యంలో ఉన్నటువంటి ఒక మంత్రి గారు మన లంకలో అడుగు పెట్టాయంటే మనకు చాలా శుభం జరుగుతుందని నా భావన. అంటే రావణాసుడికి అలవాటు ఏమిటంటే, చెప్పే అలవాటు ఉన్నా ఇంకోళ్ళను పొగిడితే పెద్దగా నచ్చదు ఆయనకు. సరే, అయిపోయింది. మంచి అలవాట్లలో ఆయనకు తెల్లవారంగానే ఆయుర్వృద్ధి కలగాలంటే జ్యోతిష్శాస్త్రంలో పావురాలు లాంటి పక్షులకు గింజలు వేయాలి అని ఉంది. ఆ పని చేసేవాడు ఆయన. శక్వవేణ మహారాజు గారి గొప్పతనం రాత్రి ఒప్పుకోలేదు కనుక ఈయన, ఎవరు రావణాసురుడు, ఆయన గొప్పతనం ఏమిటో చూపిద్దామనుకొని ఆ పావురాలను ఉద్దేశించి మాట్లాడింది మండోదరి. ఏ పావురాలారా, శక్వవేణ మహారాజు గారు ఈ జొన్నలు తినవద్దని అంటున్నాడు, మీ అభిప్రాయం ఏమిటి అంటే వెంటనే ఆగిపోయినాయండి తినకుండా. రావణ బ్రహ్మ చెప్తున్నాడు తినండి. తినలేదండి. అడిగాడు మండోదరి, మన ఇద్దరే ఉన్నామా, ఇంకా వెనక ఎవరైనా ఉన్నారా?
ఎవరు లేరు స్వామి. మళ్ళీ సభకు వచ్చాడు. మళ్ళీ తెల్లవారి సుబుద్ధి అనే మంత్రి వచ్చాడు. మహాత్మాయిగా నాకు సెలవిచ్చేయి, నేను వెళ్ళిపోతాను. పన్ను సంగతి ఏమిటి అని అడిగాడు. నేను పన్ను ఇచ్చేవాడిని కాదు, నేను ఎవరికి చేసి జాపేవాడిని కాదు, దాని తర్వాత ఎవరి గొప్పతనాన్ని ఒప్పుకునేవాడిని కాదు చెప్పో అన్నాడు. అయితే పోతూ పోతూ మీకు చిన్న చమత్కారం చూపించి వెళదాం అనుకుంటున్నా. నాకు చూసే ఓపిక సమయం రెండు లేవు. అరే ఆయన ఏమో చమత్కారం చూపిస్తాడే, వెళ్ళి చూడిపో అన్నాడు. సముద్రం ఒడ్డుకు వచ్చాయండి. ఈ శక్వవేణ మహారాజు గారి మంత్రి చిన్నతనంలో పిల్లలందరూ చిన్న చిన్న మట్టి ఉండలతోని మ్యాపులు వేసి ఆడుకునేటువంటి ఒక స్థితి ఉండేది. ఈ మంత్రి గారు ఏం చేశాడంటే ఆ చిన్న చిన్న మట్టి ఉండలతోని లంకానగరం యొక్క మ్యాప్ వేశాడు మొత్తం. బాబు, మా శక్వవేణ మహారాజు గారిని తలుచుకుంటున్నాను, ఇది ఏమిటి అని అడిగాట వచ్చినవాడిని. ఏమండి మా లంకానగరం మ్యాప్ లాగానే ఉందే ఇది. లంకానగరం మ్యాపే కాదు, అచ్చం లంకానగరంగానే వేశాను ఇది. మరి నన్ను ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి? ఏమీ లేదు, మీ లంకానగరానికి తూర్పు ద్వారం ఇది చూపెట్టి ఇక్కడ, అది తూర్పు ద్వారం అండి. ఇగో మీ తూర్పు ద్వారాన్ని మా రాజుగారి పేరు చెప్పేసి తుడిచేస్తున్నాను అంది. ఇక్కడ తుడిచాడు, ఇక్కడ తుడిచాడు, అక్కడ కూలింది. మహాసింహద్వారం కూలిపోయింది. దక్షిణం, ఇదిగో దక్షిణం అండి, ఇగో తుడుస్తున్నాను అన్నాడు. వచ్చాడు రావణాసుడు. ఆగవే ఆగ చాలు, ఇక్కడ నువ్వు తుడుస్తున్నావు, అక్కడ అది కూలిపోతున్నాయి, అందుకోసం నీ పన్నేదో నేను ఇస్తాను కనుక మమ్మల్ని ఇలా ఉండని అన్నట. ఇస్తాను అంటే తీసుకుపోవడానికి వచ్చిన వాడిని కాదండి నేను, మాకు హెడ్ ఆఫీస్ ఉంది, అక్కడికి వచ్చి కట్టు. పడవల నిండా బంగారాన్ని నింపించాడు, పంపిస్తున్నాడు మహారాజు గారి దగ్గరికి, శక్వవీణ మహారాజు దగ్గరికి. మంత్రి గారు ముందే చేరుకున్నాడు రాజ్యాన్ని. ఏం జరిగింది అని అడిగాడు రాజావారు. అక్కడ జరిగిందంతా చెప్పాడు. ఆ కృపాలిని మహారాణి గారు అడిగారట, ఏమండి ఇక్కడ తుడిస్తే అక్కడ కూడడం ఏమిటి? ఆశ్చర్యంగా ఉందంటే ఇది మన గొప్పతనం కాదు సుమా, ఋషులు పెద్దలు రోజు వచ్చి ఆశీర్వదిస్తున్నారే. ఎం పాలైతి రాజా ధర్మం పాలైతి, ధర్మం పాలైతి అంటున్నారే. ఆ ధర్మం అనేటువంటి రక్షణ కవచం మనకుంది గనక ఇక్కడ తుడిస్తే కూలింది. ఇంకాసేపట్లో ఆ బంగారం వచ్చి ఆ రావణాసుడు పంపే బంగారం మన ఇంట్లో పడుతుందిగా. మనం గుణపాలు తీసుకువెళ్ళి కొట్టినా కూడా లంక కూలదు. మహాత్మా నాకు ఆ బంగారం వద్దు, ఆ అధర్మం వద్దు, ఉన్నదాన్ని నన్ను ఉన్నట్టే ఉంచండి. నా జీవితం అంతా సమాజ సేవకో రాజ్య సేవకో మీ సేవలో ఉపయోగపడాలి అంటే అప్పుడు మాట్లాడే ధర్మం అంటే ఎంత గొప్పది, ఆశీస్సులు అంటే ఎంత గొప్పవి, వేదంలో ఎంతెంత గొప్పనైనటువంటి యొక్క దివ్య శక్తిని కేవలంగా ఏదో చిన్నగా దక్షిణిస్తే సమస్త సన్మంగళాని భవంతు అంటున్నారే వేదమూర్తులు, బ్రాహ్మణోత్తములు, పండితులందరూ కూడా ఎంత ఉదారంగా ఇస్తున్నారు వాళ్ళు. దేనికోసం అంటే సమాజం అంతా కలిసి ఉండాలి. స్వామివారి యొక్క దివ్యమైనటువంటి యొక్క సంకల్పం కూడా అది. ఇంత పెద్ద సమాజం అంతా కలిసి ఉండాలి, కలిసి ఉండడానికే ఉండాలి. ఓ రాజుగారి పుట్టినరోజు అయితే ఆ పుట్టినరోజు నాడు రాజుగారు చాలా కానుకలు ఇస్తారు కనుక రాజుగారికి కూడా కానుకలు ఇవ్వడానికి చాలామంది బయలుదేరారు. పుట్టినరోజు అంటే రాజుగారిది కదండి. ఏమేమి ఇద్దామంటే ఎవరెవరికి ఏది తోస్తే తీసుకొని వెళితే ఒక ధనవంతుడు చూచాడట. బ్రహ్మాండమైన కిలో బంగారం పెట్టి ఒక కత్తెర చేయించి దాన్ని వెండి డబ్బాలో పెట్టాడు, దాన్నో పట్టు గుడ్డలో కట్టాడు, దాని మీద ఓ పూలమాల వేశాడు. ఓ ఇద్దరు వేద పండితులు మంత్రాలు చెబితే మంగళ వాయిద్యాలతో తీసుకువెళ్ళాడు ఆయన గొప్పతనాన్ని చాటుకోవడానికి. అక్కడ ఉన్నటువంటి రాజుగారి పరివారం అడిగారట, అయ్యా మరి చాలామంది కానుకలు తెచ్చారు, మరి మనం ఇచ్చేటి ఏ పక్కన పెట్టమంటారు, వాళ్ళు తెచ్చినవి ఏ పక్కన పెట్టమంటారు, మనం ఇచ్చేటి ఈ పక్కన పెట్టవయ్యా, వాళ్ళు తెచ్చినవి ఆ పక్కన పెట్టారు. పుట్టినరోజు అయిపోయింది. ఏమిద్దామంటారో వచ్చిన వాళ్ళకు, వాళ్ళు తెచ్చిన దాన్ని బట్టి వాళ్ళ యోగ్యతను బట్టి వాళ్ళకి ఇద్దాం. అయ్యా ఈయన ఒక పెద్ద కత్తెర తీసుకొచ్చాయండి, బంగారు కత్తెర, దాదాపు కేజీ దాకా ఉంటుంది అది. సరే మరి ఇంకా ఎవరెవరు ఏం తెచ్చారు? పాపం ఒక చిన్న అమ్మాయి వచ్చిందండి, 12 ఏళ్లకు ఉంటుంది ఆ అమ్మాయి. ఆమె ఆయన వెండి డబ్బాలో కత్తెర తెస్తే
ఈయన ఈ అమ్మాయి ఇనప డబ్బాలో ఇనప సూది దారం తెచ్చిందండి. రైట్, తీసుకోవడం అయిపోయిందా? అందరివి అయిపోయినాయి, ఇంకా మనవి కూడా ఉందండి. సరే, కత్తెరతోనే ప్రారంభం చేద్దాం అన్నాడు మహారాజు. ఈ బంగారు కత్తెర తెచ్చిన వాళ్లకు చక్కని ఒక మల్లెపూల మాల వేయండి చేశారు. ఆ అమ్మాయి ఏదయ్యా? అయ్యో స్వామి ఇక్కడే ఉంది. ఈ అమ్మాయికి ఒక వజ్రాల హారం వేయండి అన్నాడు. ఆయన కొంచెం కోపం వచ్చిందండి. ఏమండి, కష్టపడి కేజీ బంగారం ఖర్చు పెట్టి కత్తెర చేయించుకొని వస్తే నాకేమో మల్లెపూల దండన, ఇనుప సూది తీసుకొచ్చిన ఈ అమ్మాయికేమో వజ్రాల హారం, అంటే మామూలు వజ్రాల హారం కాదు, దాదాపు నాభిస్తాను దాని గుంజే ఆహారం. రాజావారు అన్నాడు, మా అభిప్రాయం పాలకులది ఎప్పుడు కూడా విడగొట్టడం కాదయ్యా. నువ్వు బంగారు కత్తెరైనా, వెండి కత్తెరైనా, ఇనుప కత్తెరైనా గుడ్డను ముక్కలు చేసి ముక్కలు ముక్కలుగా చేస్తుంది. అది సమాజం విడిపోవడం అనేటువంటిది మా ఉద్దేశం కాదు. ఈ అమ్మాయి తెచ్చిన సూది ఇనుపదే కావచ్చు, కానీ ముక్కలైన దాన్ని మళ్ళీ అతుకు పెడుతుంది. అందుకే సంప్రదాయాల పేరుతోని ఇంకేదో పేరుతోని విడిపోతున్నటువంటి ఒక సమయంలో ఆనాడు ఆ రాజుగారు ఎట్లాగైతే సూదికి వజ్రాల హారం వేశారు, అందరూ కలిసి ఉండాలన్నారు ఆ రాజుగారు. ఈనాడు కూడా మనం అందరం కలిసి ఉండాలనే ఉద్దేశంగా వేయించేసిన వారు యతిరాజుల వారు. కనుక వారి పాద స్పర్శ చేత, వాక్కు చేత ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండి ప్రధానంగా కలిసిమెలిసి ఉండే భాగ్యం మనందరికీ కలగాలని స్వామి కలిగింపేయాలని ప్రార్థిస్తూ వచ్చిరాని మాటలు మాట్లాడినాడు. జై శ్రీమన్నారాయణ.